పదవులంటే మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులే అనుకుంటారు. కానీ షాన్ ఉంటాయిల్లో పార్టీ పవర్లకు వచ్చిందంటే ముఖ్యమైన వాళ్ళందరికీ ఏదోటి వస్తూనే ఉంటాయి. సర్కార్కు సలహాదారులు, ఢిల్లీల ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇట్లా ఎన్నో ఉంటే సామాజిక వర్గాలు, పార్టీకి సేవలు, ప్రాంతాలు, సీనియర్లు, జూనియర్లు, యువకులు ఇట్లా అన్ని తీర్ల ఆలోచన చేసి తలోటిస్తుంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీల పదవుల పండుగ జరిగింది. మళ్ళా పంజాగుట్ట చౌరస్తాల నివాళి, ప్రజాభవన్ల ఫోటో ఎగ్జిబిషన్, గాంధీ భవన్ల మీటింగు. పాత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ 75వ జయంతిని జోరుగా చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నెత్తురుదానాలు, బట్టల వంచుడు కూడా నడిచింది. పార్టీని 2 మాటల పవర్ తెచ్చిండు, మంచి మంచి పథకాలు పెట్టిండని యాద్ చేసుకున్నారు లీడర్లు అంతా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తానికి కష్టపడ్డోళ్ళను గిట్ల కృషి చేసిండ్రు. టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్యాగం చేసిన వాళ్ళందరికీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 35 కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఈ రోజు వాళ్లకు మనం జీవోలు ఇవ్వడం జరిగింది. 3 నెలల కిందటనే జీవో ఇచ్చిండ్రు కానీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వల్ల పెండింగ్ లో పడ్డది. పాత ఎమ్మెల్యేలు పోదం వీరన్నకు ఫారెస్ట్ డెవలప్మెంట్, అనిల్ కు మినరల్ డెవలప్మెంట్, వరంగల్ లీడర్ జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్, అన్వేష్ రెడ్డికి సీడ్స్ డెవలప్మెంట్, బెల్లయ్య నాయక్ కు గిరిజన కోఆపరేటివ్ డెవలప్మెంట్, ప్రీతం కు ఎస్సీ కార్పొరేషన్ డెవలప్మెంట్, శ్రీకాంత్ కు బీసీ కోఆపరేటివ్ డెవలప్మెంట్, రియాజ్ కు గ్రంథాలయ పరిషత్, పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లకు చైర్మన్లు అవుతున్నారు. జగ్గారెడ్డి సార్ వాళ్ళ ఇంటి ఆమె నిర్మల మేడానికి కంపెనీల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తే అలేఖ్య పుంజల మేడం సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా అవుతుంది. ఇట్లా 35 మందికి ఒక్కనాడే పదవులు వచ్చే వరకు అంత ఫుల్ ఖుషీలు ఉన్నారు. ఇక జప్పున్నే కొత్త పిసిసి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా రాబోతుండ్రు. ఈ ముచ్చట ఇట్లుంటే గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల స్కిల్ యూనివర్సిటీ మీద మీటింగ్ నడిచింది. అసెంబ్లీ చాలా లోపట్నే యూనివర్సిటీకి ఎంత పైకం కావాలనో, ఏం కోర్సులు పెట్టాలనో ఆఫీసర్లు రిపోర్టు తయారు చేయాలని ఆర్డర్ వేసిండు సీఎం సారు.